ఇది నా దేవుడు మనలో కోరుకునే ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటి అనంటే అందుబాటులో ఉండాలి. నాకు అందుబాటులో ఉండాలి. పిల్లరా, దేవుడు మన ఆధిక్యతలను చూడడు, మన ప్రావీణ్యాన్ని చూడడు. మరేం చూస్తాడు? మన అందుబాటుతనాన్ని ఆయన చూస్తాడు. గాడ్ సీస్ అవర్ అవైలబిలిటీ, నాట్ అవర్ ఎబిలిటీ. He sees our availability, not our ability. మన యొక్క ఆధిక్యతలు చూడడు, మన అందుబాటుతనాన్నే చూస్తాడు. ప్రియులారా, నువ్వు ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీకి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి అనుకో, ప్రొఫైల్ ఇచ్చావు, ఇంటర్వ్యూ టైం వచ్చింది, నిన్ను ఆ CEO అడుగుతున్నాడు, నువ్వు ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంది కానీ రెండు మాటలు చెప్పు నీ గురించి, నేనెందుకు నీకు ఉద్యోగం ఇవ్వాలి అని అడిగితే, నువ్వు గనుక ఇలా చేతులు కట్టుకొని, నేను ఒక వెరివాణ్ణండి, నన్ను మా ఊళ్ళో చాలా మంది బలహీనుడు అని కూడా అంటారండి, నేను నీచుండండి, ఒక మాటలో చెప్పాల్సి వస్తే మా ఊర్లో అందరూ కూడా తృణీకరించబడిన రీతిలో నా వైపు చూస్తారండి. అసలు నేను లెక్కల్లోనే ఉండనండి. ఆయన కనుక నువ్వు అన్నావు అనుకో, ఇస్తాడా నీకు ఉద్యోగం? ఇస్తాడా? నువ్వు ఒక మాట చెప్పగానే రెండో మాటకు నువ్వు ఉండవు అక్కడ. ఎందుకంటే అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోరు కార్పొరేట్స్. పిల్లరా, నువ్వు ఆయనకు అక్కర్లేదు. వెర్రోళ్ళు కావాలా? ఎవరికైనా పిచ్చోళ్ళు కావాలా? బలహీనులు కావాలా? ఎన్నిక లేని వారు కావాలా? నీచులు కావాలా? తృణీకరించబడిన వారు కావాలా? ఎవరికి అక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ప్రభు అంటున్నాడు, నేనంటున్న మాట కాదు ఇది. 1 కొరింథీలో 1వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో ఇలాగంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని, ఫూలిష్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, వెర్రి వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. వీక్ అని అంటాం ఇంగ్లీష్ లో. 3, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, వెరీ లో ఎన్నుకున్నాడు. తృణీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు, అనగా డెస్పైజ్డ్. 5, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. పిల్లరా, ఇది నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఉంటేగా చెప్పుకోవడానికి ప్రభువా, నేనేమి గొప్పవాడనో గొప్పదానో కాను. నువ్వు ఏదడుగు నాలో ఉండదు. ఈ లోక సంబంధమైన నిపుణతలు నాలో లేవు. జ్ఞానమా లేదు, తెలివా లేదు. దేనికైనా నేను గొప్ప కాను. నేను దేనికి గొప్ప కాను ప్రభువా. మరి ఎందుకు పనికొస్తావురా నువ్వు నాకు అని అంటే, ప్రభువా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వచ్చేస్తా. నేనైతే నీకు అందుబాటులో ఉంటా. ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు ప్రభువా అని గనుక నువ్వంటే, ఈ వచనం ప్రకారంగా ఆయన ఏమంటాడని నేను ఊహించగలను తెలుసా? నాకు నువ్వే కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఘనులైన వారిని సమాజం ఆహ్వానిస్తూ ఉంటుంది. కానీ నీకు నాకు ఏ లక్షణము లేకపోయినా ఒక చిన్న లక్షణం ఉంటే చాలు. అదేంటంటే, ప్రభువా నేను నీకు అందుబాటులో ఉంటాను. ఇది నాన్న ఆ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్నప్పుడు మీరు గనుక ఆలోచన చేస్తే, వారి గురించి న్యూ బైబిల్ కామెంటరీలో ఆ ఎడిటర్స్ కొంత ఇంట్రొడక్షన్ ఇద్దామని ట్రై చేశారు. శిష్యుల గురించి ఇంట్రొడక్షన్, నా గురించి అయ్యగారు ఇచ్చిన ఇంట్రొడక్షన్ లాగా చేస్తే వాళ్ళకి ఏమీ తట్టలేదట. ఏమని రాద్దాం వీళ్ళ గురించి? వీళ్లకు పొట్ట కోస్తే అక్షరముకు రాదు. అదేం బాగుంటుంది ఇంట్రొడక్షన్ లో రాయడానికి? వీళ్ళ ఒళ్ళంతా నీచు కంపు కొడుతూ ఉంటుంది. చచ్చా, అదేం బాగుంటుంది? వీళ్ళకు ఒక విషయం ఒకసారి చెప్తే అర్థం కాదు. ఆలోచించి చివరికి ఇంట్రొడక్షన్ లేకుండానే న్యూ బైబిల్ కామెంటరీ రాసేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది శిష్యుల పరిస్థితి అది. వారు శిష్యులుగా దేవుని చేత పిలవబడక మునుపు వారు ఉన్న సీనది. వారికి సరిగ్గా బట్టలు కట్టుకోవడం రాదు. వారు విద్య లేని పామరులు. వారికి పెద్ద జ్ఞానం లేదు,
తెలివి లేదు, లోతైన విషయాలు అర్థం చేసుకోలేరు, ఒళ్ళంతా నీచు కంపు, గలి సముద్రం మీద చేపలు పట్టుకుంటారు, మొరటోళ్ళు. ఇక అంతకు మించి వారేం కాదు. కానీ వారిలో ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? యేసు ప్రభు పోతూ పోతూ ఉంటూ, హే పేతురు, కమ్ అండ్ ఫాలో మీ, కమ్ అండ్ ఫాలో మీ, వచ్చి నన్ను వెంబడించు. కూర్చొని డిస్కస్ చేసి, అనలైజ్ చేసి, విశ్లేషించి ఇప్పుడు వస్తావా నాతో అనలేదు. పోతూ పోతూ ఉన్న ప్రభు, హే కమ్ అండ్ ఫాలో మీ, వచ్చి నన్ను వెంబడించు అనగానే బైబిల్లో రాయబడి ఉంది, వారు తమ వలలు విడిచి యేసు ప్రభువును వెంబడించారు. వారు తమ వలలు విడిచి యేసు ప్రభువును వెంబడించారు. ఇదండి అందుబాటులో ఉండడం అంటే. అందుబాటులో ఉండడం అంటే ఇది.